12 ఇయర్స్ పేమెంట్ చేయాలి కదా, ఎంత అమౌంట్ పే చేయాలి వాళ్ళు? 5 lakhs చొప్పున 12 years పేమెంట్ చేయాలి సార్. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి మనకు 2 lakhs ఇన్కమ్ రిటర్న్స్ వస్తుంది. ఓకే, ఫస్ట్ సంవత్సరం 5 లక్షలు కడితే సెకండ్ ఇయరే 2 lakhs ఇస్తారు, రిటర్న్స్ ఇస్తారు సార్. ఓకే రైట్. సో పాలసీ మొత్తం 12 years పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మెచ్యూరిటీ బెనిఫిట్ వచ్చేసి 1 crore ఉంటుంది సార్. 1 crore 1 crore మెచ్యూరిటీ బెనిఫిట్. ఓకే ఓకే, కస్టమర్ సెకండ్ ఇయర్లో రిస్క్ జరిగింది. ఓకే. ఇక నెక్స్ట్ ప్రీమియం, టోటల్ ప్రీమియం కంపెనీ ప్రీమియం పేమెంట్ చేసుకుంటుంది. నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 2 lakhs చొప్పున 40 years రిమైనింగ్ 39 years కంటిన్యూగా ఇచ్చుకుంటూ మళ్ళీ 1 crore అమౌంట్ నామినీకి ఇస్తుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేసి 55 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్. ఒక నిమిషం సార్, 2 లక్షల రూపాయలు అమౌంట్ అనేది కంటిన్యూగా మనకి 39 సంవత్సరాలు ఇస్తుంది. ఎస్ సార్. ఇక్కడ అన్ఫార్చునేట్లీ సార్ డెడ్ అయ్యింది అనుకోండి. అవును. ఓకే, ఇక్కడ 55 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ నామినీకి ఇచ్చేసినాము. ఎస్ సార్. సో ఇక్కడ తోటి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇచ్చేయాల్సిన అమౌంట్ 2 లక్షల రూపాయలు కంటిన్యూగా ఇస్తారా? ఇస్తాం సార్, కంటిన్యూగా 39 years కంటిన్యూగా ఇస్తాము. ఈ 5 lakh rupees ప్రీమియం టోటల్ మిగిలిన 11 years అమౌంట్ కంపెనీ పేమెంట్ చేసుకుంటుంది సార్. ఓకే, వీళ్ళు నామినీ కట్టాల్సిన అవసరం లేదు. నామినీకి 55 లక్షలు ఇస్తారు, ప్లస్ ప్రతి సంవత్సరం 2 లక్షలు చొప్పున ఇస్తారు. ఎస్ సార్. మిగిలిన సంవత్సరాలన్నీ ఇస్తారు 39 వరకే. ఎస్. ఓకే రైట్. సో ఇలా కంటిన్యూగా మళ్ళీ నామినీకి కూడా ఈ 39 years మధ్యలో నామినీకి అన్ఫార్చునేట్లీ రిస్క్ జరిగితే మళ్ళీ ఇక్కడ నామినీకి కూడా రిస్క్ కవరేజ్ 55 లక్షలు ఇస్తాం సార్. 55 lakhs నామినీకి కూడా ఇస్తాం. నామినీకి 50 లక్షలు ఇస్తారు, ప్రతి సంవత్సరం 2 lakhs ఇస్తారు, ప్లస్ నామినీకి అన్ఫార్చునేట్ జరిగిన ఇన్సూరెన్స్ కవరేజ్ 55 లక్షలు ఇస్తున్నాము, కస్టమర్కి కూడా 55 లక్షలు ఇస్తున్నాము. అండ్ ప్రీమియం వేవర్ ఆప్షన్, టోటల్ ప్రీమియం కంపెనీ పేమెంట్ చేసుకుంటుంది. అండ్ 2 lakhs చొప్పున ఈ రిటర్న్స్ ఏదైతే కస్టమర్కి ఇస్తామన్న బెనిఫిట్, టోటల్ బెనిఫిట్ నామినీకి అందజేయడం జరుగుతుంది సార్. సూపర్. ఇది మన HDFC లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.